తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ పేరు జీతం జీవితం. డాక్టర్ తిరుమల ఆముక్తమాల్యద గారు రచించారు. కథ విందాము. అమ్మా, అమ్మాయి శ్లోక ఆ ఐటీ కంపెనీ ఉద్యోగంలో చేరాలని మొండి పట్టుపడుతుంది. ఇంకో 2 నెలల్లో దాని పెళ్ళి. అమ్మాయి ఉద్యోగం చేయటం కాబోయే అల్లుడు అరవింద్ లోచన్కి కానీ వియంకులకు కానీ అస్సలు ఇష్టం లేదు. అసలు దాన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం అది ఉద్యోగం చేయటం లేదనే కదా. అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళి సంపాదించి తెస్తే కానీ ఇల్లు గడవనంత స్థితిలో లేము వదిన గారు. మా అబ్బాయి ఎంటెక్ చదివాడు. వాడికి సమానంగా చదివిన అమ్మాయి అయితే ఇద్దరికీ ఎటువంటి కాంప్లెక్స్ ఉండదని, చదువుకున్న అమ్మాయి కావాలని అనుకున్నాం అంతే అని మా వియ్యపురాలు మరీ చెప్పారు. ఆ మాటే నేనంటే నెలకి 1,00,000 రూపాయల జీతాన్ని ఎవరన్నా వదులుకుంటారా అమ్మా? నేను అరవింద్ని కన్విన్స్ చేస్తాను అంటుంది శ్లోక. నాకేం చెయ్యాలో తోచటం లేదు. మీ అల్లుడు గారు కూడా ఏమీ చెయ్యలేక చేతులెత్తేశారు దాని వాదనకి. అయినా నీవిప్పుడు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు కదా కన్నా. ఇప్పుడు నీకేం తక్కువైందని అని అడిగాను. అంతే. ఎంతో ఆవేశపడిపోతూ, ఉద్యోగం చేయటం గురించి నీకేం తెలుసమ్మా? నాన్నగారు ఉద్యోగం చేసి జీతం తెచ్చిస్తే నీవు గ్రాడ్యుయేట్, టైపింగ్, షార్ట్ హ్యాండ్, హయ్యర్ పాస్ అయి కూడా ఉద్యోగం చేయకుండా వంటింటి కుందేలులాగా ఇంటికే పరిమితమైపోయావు. నాన్నగారి ఒక్క జీతంతో మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో నీవు మర్చిపోయావేమో కానీ నేను మరవలేదు. ప్రతిసారి బడికి ఫీజుని ఆలస్యంగా, అది టీచర్ రిమైండ్ చేశాక కట్టేటప్పుడు నాకు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? తమ్ముడు చిన్నవాడు కనుక వాడికి ఏవీ తెలియవు. అలాగే పండగలకి నా స్నేహితులందరూ 1 నెల ముందుగానే కొన్న మంచి ఖరీదైన బట్టలు చూపించేవారు. మాకు మాత్రం 2-3 రోజులకు ముందు మామూలు బట్టలు కొనిపెట్టేదానివి. అవి మా స్నేహితులకి చూపడానికి ఎంత సిగ్గుగా ఉండేదో తెలుసా? అలాగే బల్లో విహారయాత్రకి వెళ్ళాలంటే దగ్గరగా ఉండే చోట్లకి మాత్రమే పంపేదానివి, తక్కువ ఖర్చు అవుతుందని. ఆ డొక్కు బ్లాక్ అండ్ వైట్ టీవీలో 10 ఏళ్ళు పిక్చర్ ట్యూబ్ పూర్తిగా చెడిపోయేదాకా దాంట్లోనే కార్యక్రమాలన్నీ చూసేవారం. కొన్నిసార్లు పిక్చరు రాక రేడియోలాగా వినేవాళ్ళం. మళ్ళీ కొత్త టీవీ కొనేదాకా మేము మాకు నచ్చిన కార్యక్రమాలని పక్కింట్లోనో లేక స్నేహితుల ఇళ్లలో చూసేవాళ్ళం. మా స్నేహితులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఏమీ అనేవారు కాదు. కానీ వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు ఒక్కొక్కసారి మా వైపు ఒకలాగా చూసేవారు. అది ఇప్పుడు తలుచుకున్నా నాకు బాధేస్తుంది. ఇలాంటివి ఎన్నెన్నో. అదే నీవు ఉద్యోగానికి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది. చక్కగా మేము కూడా తక్కిన వారిలాగా ఫీజులన్నీ సమయానికి కట్టేసి టీచర్లు, స్నేహితుల దగ్గర గొప్పగా తలెత్తుకొని తిరిగేవాళ్ళం కదా. వారానికి ఒకసారి బయట హోటల్లో తినేవాళ్ళం. నెలకోసారి సినిమాకి, 2 నెలలకి ఒకసారి ఎక్కడికైనా విహారయాత్ర, అలాగే వేసవి సెలవుల్లో ఢిల్లీ, కలకత్తా అని వేరే ఊళ్ళకి తిరిగేవాళ్ళం కదా. అమ్మా, ఇలా అద్దె ఇంట్లో కాక మనకు నచ్చిన చక్కని ఇంట్లోనో లేక ఫ్లాట్లోనో ఉండేవాళ్ళం. నేను ఎంటెక్ కాకుండా ఎంబీబీఎస్ చదివేదాన్ని డొనేషన్ కట్టి. తమ్ముడు బీకాంతో ఆపకుండా సీఏ చేసేవాడు. నీవు ఉద్యోగం చేయకపోవటం వల్ల మేమిద్దరం ఎంత కోల్పోయామో ఇప్పటికీ అర్థమైందనుకుంటాను అని ఒక పెద్ద లెక్చర్ ఇచ్చింది. నేను మీ అల్లుడు కాసేపటిదాకా అదిచ్చిన షాక్ నుంచి తేరుకోలేదు. తర్వాత అమ్మాయే కాస్త టీ చేసి మా చేతుల్లో పెట్టి ఈ లోకానికి రప్పించింది. అది ఉద్యోగంలో చేరితే ఈ పెళ్ళి జరగదు. అంత మంచి సంబంధం వదులుకోవటం మాకెవ్వరికీ ఇష్టం లేదు. నాకేం చెయ్యాలో తెలియటం లేదు. నేను అమ్మాయిని అక్కడికి పంపిస్తున్నాను, ఇక నీదే భారం అంటూ కూతురు శ్రీజ మొబైల్లో తనకు పెట్టిన సుదీర్ఘ సందేశాన్ని చదివిన అనంతలక్ష్మి పెదవులపై ఒక చిరునవ్వు మెరిసింది. తప్పకుండా అమ్మాయిని పంపు, అన్నీ సవ్యంగా జరుగుతాయి, దిగులు పడకు, ఎప్పుడొస్తుందో ముందే తెలుపు అని సమాధానం పంపింది. రేపే పంపుతాను అని శ్రీజ సమాధానమిచ్చింది. అమ్మమ్మని దగ్గరుండి పెళ్ళికి పిలుచుకురమ్మని చెప్పి మరుసటి రోజే తల్లి ఊరికి
కూతురిని పంపింది శ్రీజ. అమ్మమ్మ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం, చేరిక ఉండటం వలన వెంటనే బయలుదేరింది శ్లోక. అమ్మా నాన్నలు అమ్మమ్మ చెప్పిన మాటలని తూచా తప్పకుండా వింటారు కనుక అమ్మమ్మ ద్వారా తన సమస్య ఒక కొలికి వస్తుందని శ్లోక రెట్టింపు ఉత్సాహంతో అమ్మమ్మ ఊరు చేరింది. శ్లోక వస్తుందని అనంతలక్ష్మి చక్కటి వంటలు చేసింది. స్టేషన్కి స్వయంగా ఆటోలో వచ్చింది మనవరాలిని పిలుచుకు వెళ్ళటానికి. అమ్మమ్మ ఆప్యాయతకి మురిసిపోయింది శ్లోక. ప్రేమతో అమ్మమ్మని వాటేసుకుంది. మనవరాలి ప్రేమకి అమ్మమ్మ మనసు కరిగిపోయింది వెన్నెలాగా. ఊరికి వచ్చినప్పటి నుండి మాటల మూటల ముళ్ళు విప్పసాగింది శ్లోక. మనవరాలు చెప్పే అన్ని విషయాలను ఆసక్తిగా వింటూ మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతూ మీగడతో ఉన్న వేడి పాలని అందించింది అనంతలక్ష్మి. తనకు ఎంతో ఇష్టమైన పాలని ఇష్టంగా తాగింది. తర్వాత స్నానం చేసి వచ్చింది శ్లోక. వంటింటి ముందే ఉన్న వసారాలో చక్కగా శుభ్రం చేసిన అరిటాకు, దాని ప్రక్కన ఒక మంచినీళ్ళ గ్లాసు పెట్టి ఉన్నాయి. శ్లోక వచ్చి కూర్చొని, అమ్మమ్మ నీవు కూడా నాతో కూర్చో, ఇద్దరం కలిసి భోంచేద్దాం. సరే అంటూ తనకు కూడా అరిటాకు వేసుకుంది అమ్మమ్మ. 2 ఆకుల్లోనూ కొన్ని నిమిషాల దాకా వరుసగా వడ్డించిన దాదాపు 10 రకాల అదరువులను చూసి ఆశ్చర్యపోయింది శ్లోక. అమ్మమ్మ, ఇన్ని రకాల వంటలా? నువ్వే చేశావా లేక వేరెవరైనా చేసి పంపారా అని అడిగింది. ఎవరో ఎందుకు చేస్తారా, అన్నీ నేనే స్వయంగా చేశా. గుమ్మడికాయ వడియాలు, అరటికాయ చిప్స్, గోంగూర పచ్చడి, ఆవకాయ మాగాయ, మజ్జిగ మిరపకాయలు, ఆకుకూర, మామిడికాయ పప్పు, నువ్వుల లడ్డు, ఉసిరికాయ, ఇంకా అంటూ పరిచయం చేస్తుండగానే ఆమె మాటలకి అడ్డు వస్తూ, అమ్మమ్మ ఎందుకమ్మా శ్రమపడ్డావు? నేనేం చుట్టాన్ని కాను కదా, సింపుల్గా పప్పుచారు, కూర, పెరుగు ఉంటే చాలు కదా. ఏవైనా కావాలంటే హోటల్ నుంచి కొని తెస్తే సరి అని నొచ్చుకుంది. ఇందులో శ్రమ ఏముందమ్మా, మన వాళ్ళకి మన చేతులారా చేసి పెడితే కలిగే తృప్తి వర్ణించలేం కదా. హోటల్ తిల్లు అనారోగ్యం, ప్రియం కూడా. చాలాసార్లు వాడేసిన నూనెలలో వండిన పదార్థాలు త్వరగా జీర్ణం కావు సరికదా, పోషక విలువలు కూడా ఉండవు. వాళ్ళు ఏమేం కలుపుతారో, ఎలాంటి చేతులతో చేస్తారో, ఎలాంటి భావాలతో చేస్తారో తెలియదు కదా. అదీ కాక వాళ్ళు వ్యాపారం కోసం అధిక మోతాదులో చేస్తారు కనుక వస్తువులలో నాణ్యత గురించి పట్టించుకోకుండా అందరికీ త్వరగా అందించాలన్న తొందరతో చేస్తారు. కొన్నిసార్లు అవి సరిగ్గా ఉడకవు కూడా. వేడిగా ఉండటం వల్ల, మాట్లాడుతూ తినటం వల్ల మనం దానిని పట్టించుకోం. అదే మనం ఇంట్లో చేస్తే మనం వాడే వస్తువులు మనకు తెలుసు. మంచి వస్తువులను ఎంపిక చేసుకొని మన వాళ్ళ కోసమన్న భావనతో ఇష్టంతో చేస్తాం. ఆ చేసే పదార్థం కూడా బాగా ఏకాగ్రతతో చేస్తాం కాబట్టి బాగా కుదురుతుంది. అన్నీ విన్న శ్లోక, అమ్మమ్మ అన్నీ సరే కానీ భావమని ఏదో అన్నావే, దాని అర్థం ఏంటి అమ్మమ్మ? యద్భావం తద్భవతి అంటే మన మనసులో ఏ భావమైతే ఉందో మనం చేసేది అలా ఉంటుందన్నమాట. అంటే వేరే ఏదో పని ఉందనో, బయటికి వెళ్ళాలనే ఆలోచనతో వంట చేయటం, ఎవరి మీదైనా కోపంగా ఉన్నప్పుడో, మనసు బాగా లేనప్పుడో వంట చేస్తే వంటంతా పాడవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ప్రశాంతతతో చేయాలి. కావాలంటే చక్కటి పాటలు కూడా పాడుకోవచ్చు. అర్థమైందా? అలాగా అమ్మమ్మ, భలే భలే అంటూ, అమ్మమ్మ నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అమ్మా నాన్న అరవింద్ వాళ్ళకి ఇష్టం లేదు. కాస్త నాకు సాయం చేయవు? నెలకి 1,00,000 రూపాయలంటే ఎంత ఆదా చెయ్యొచ్చు, ఎన్ని వస్తువులు కొనుక్కోవచ్చు, ఎంత ఆడంబరంగా ఉండొచ్చు, నీవే చెప్పు అమ్మమ్మ అని గారాబంగా అడిగింది. జీతం బాగా ఉంటే జీవితం బాగా ఉండాలని లేదే పిల్ల. మనిషికి ముఖ్యంగా ఉండవలసినది తృప్తి. మన ఎదురింటి ప్రతీష తెలుసు కదా? తెలుసు. IBMలో పనిచేస్తుంది కదా. తనకి 2 ఏళ్ల క్రితమే 1,00,000 రూపాయలట కదా జీతం. ఇప్పుడు ప్రమోషన్ వచ్చి జీతం 2 లక్షలు అయిందని విన్నాను. చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడు ఎలా ఉంది? అవును, అదృష్టవంతురాలే. నేను మొదట అనుకున్నాను, కానీ అది సరికాదని తర్వాత తెలిసింది.
అరే, అది ఎలా అని అడిగింది శ్లోక. తన ఆఫీస్కి ఇంటికి మధ్య దూరం 20 కిలోమీటర్లు, అంటే సుమారు 45 నిమిషాల దూరం అన్నమాట. కనుక 9 గంటల ఆఫీస్కి 8 గంటల లోపు బయలుదేరాల్సి వచ్చేది. బస్సులో అయితే ఆలస్యం అవుతుందని వెళ్ళటానికి రావటానికి క్యాబ్ ఏర్పాటు చేసుకుంది. మొదట కొన్ని రోజులు ఉదయమే 4 గంటలకి లేచి అల్పాహారం వంట అంతా ముగించి ఆఫీస్కి బయలుదేరేది. అంత ప్రొద్దున్నే ట్రాఫిక్ అంతగా ఉండదు కనుక ఆఫీస్కి 9 లోపే వెళ్ళి చేరిపోయేది. కానీ సాయంత్రం మాత్రం ఆఫీసు 6 గంటల దాకా అయినా ట్రాఫిక్ వలన ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 9 అయ్యేది. ఒక్కొక్కసారి ఇంకా ఆలస్యం అయ్యేది. వచ్చి రావటంతోనే మళ్ళీ వంట చేయటం, వంటిల్లు సర్దటం లాంటి పనులతో చాలా ఇబ్బంది అయిపోయేది. కనుక కొన్నాళ్ళు ప్రక్కనే ఉన్న మెస్లోంచి టిఫినో అదరువులో ఇంటికే తెచ్చి ఇచ్చేట్లు ఏర్పాటు చేసుకుంది. ఆ రుచులు పడక అజీర్తి చేయడంతో అది మానేసేయాల్సి వచ్చింది. కనుక తెలిసిన వాళ్ళ మూలంగా ఒక వంట మనిషిని ఏర్పాటు చేసింది. ఇక పిల్లవాడు పసివాడు కావడంతో అత్తగారికి వాడిని చూసుకోవడం కాస్త ఇబ్బంది అయింది. ప్రత్యూష ఇంటికి వచ్చే లోపల పిల్లవాడు తల్లిపై బెంగతో ఆకలని చెప్పుకోలేక ఏడ్చి ఏడ్చి నిద్రపోయేవాడు. అత్తగారి అనారోగ్య కారణంగా పిల్లవాడి ఆలనా పాలన కరువై బక్క చిక్కి పోసాగాడు. అందుకని పిల్లవాడిని చూసుకోవడానికి ఒక తెలిసిన మనిషిని ఏర్పాటు చేసింది. ఆమెకి మాలిమి అయ్యేదాకా ఒక వారం రోజుల పాటు ఇంటి నుండే పని చేయటానికి ఆఫీస్ నుండి అనుమతి తీసుకుంది. కాబట్టి జీతం 1,00,000 అయినా అందులో అద్దెకి, వంట మనిషికి, పని మనిషికి అత్తమామలు చూసుకోలేరని పసిపిల్లవాడిని చూసుకునే మనిషికి జీతాలు, పనిచేసే ఆఫీస్ దూరం కనుక వెళ్ళి రావడానికి కారుకి ఖర్చు, ఇక ఆఫీసరు కనుక బీరువా నిండా ఖరీదైన దుస్తులు, ఇంట్లో బజారులో కొత్తగా వచ్చే అన్ని ఉపకరణాలు, తను ఇంట్లో లేని కొరతని తీర్చటానికి పిల్లవాడికి ఖరీదైన ఆట బొమ్మలు, బజారు చిరుతిళ్ళు వగైరా వగైరా పోగా నెల చివరికి మిగిలింది 25,000. ఆఫీస్లో టార్గెట్ అన్న టార్చర్తో ఎక్కువసేపు పనిచేయటం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, అశాంతి, నరాల బలహీనత, వైద్యుని సలహా మేరకు రాజీనామా చేసి ఆరోగ్యం కొరకు యోగా క్లాసులలో చేరింది. ఇప్పుడు హాయిగా ఆరోగ్యంగా తిరుగుతుంది. కొడుకు బాల్యాన్ని ఆస్వాదిస్తూ వాడికి తన అనురాగాన్ని అందిస్తూ భర్త అత్తమామలకి సమయానికి అన్నీ సమకూరుస్తూ తృప్తిగా జీవిస్తుంది. అన్నట్లు మరిచాను, చదివిన చదువు వృధా కాకుండా చుట్టుప్రక్కల పిల్లలకి ట్యూషన్లు చెబుతుంది ఇంట్లోనే ఉంటూ అన్న అమ్మమ్మ మాటలని విన్న శ్లోక మనసుకి పట్టిన ఉద్యోగపు మబ్బు మెల్లగా చెదిరిపోసాగింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.